హాయ్ ఫ్రెండ్స్, నేను మీ భాస్కర్ మేకల. సో మొత్తానికైతే డే 3 ఓటింగ్ ఈవినింగ్ కి మామూలుగా లేదు, రచ్చలేపుతుంది. అండ్ క్లియర్ కట్ గా విన్నర్ ఎవరు రన్నర్ ఎవరు అనేది అయితే క్లారిటీ వచ్చేసినట్టే. అండ్ ఇంకొకటి ఏంటంటే విన్నర్ ఓటింగ్ కి రన్నర్ ఓటింగ్ కి పెద్ద డిఫరెన్స్ లేదు అని చెప్తున్నారు. బట్ అది ఎంతవరకు నిజమా లేదా అనేది రేపు మార్నింగ్ వీడియోలో అప్డేట్ చేస్తాను. అండ్ ఇంకొక మెయిన్ విషయం ఏంటి తెలుసా? సో నిజంగా అనఫిషియల్ ఓట్లలో పడేది అండ్ అనఫిషియల్ ఓట్లలో జరుగుతున్న మ్యాజిక్లు డ్రామాలు మామూలుగా లేవు. చాలా మంది చాలా విషయాల్ని వేరే విధంగా పోర్ట్రేట్ చేస్తున్నారు. అండ్ ఖచ్చితంగా టాప్ లో ఉన్న వాళ్ళని సెకండ్ పొజిషన్ లో ఉన్న టాప్ లో ఉన్నట్టుగా చాలా మ్యానిపులేషన్స్ చేస్తున్నారు. అది పిఆర్ స్టంట్లు కాదు, రివ్యూయర్ స్టంట్లే అవుతున్నాయి. నేను మార్నింగ్ కూడా అదే చెప్పాను. సో పెద్ద వాళ్ళు కూడా అలాగే చేస్తే ఇంకా ఎవరిని ఏమనాలి? అంత అంటే వాళ్ళని ఓటర్స్ ని ఏమంటారు, ఆడియన్స్ ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నట్టుగా అనిపించింది, రివ్యూ చేస్తున్నట్టు అనిపించట్లేదు. చాలా మంది కొంతమంది కామెంట్ చేస్తున్నారు, వాళ్ళ ఫ్యాన్స్ వీళ్ళ ఫ్యాన్స్ అని చెప్పేది. నేను తనుజాకి ఫేవర్ గా మాట్లాడడం, తనుజా పిఆర్ లాగా మాట్లాడుతున్నాను. మీరు ఏమని అనుకోండి బ్రో, క్లియర్ కట్ గా నాకు అనిపించింది, నేను ఖచ్చితంగా చెప్తాను. అక్కడ జరుగుతున్నదాన్ని మీకు చెప్పడానికి ఏ మాత్రం ఆలోచించను. మీరు ఏదో అన్నారని చెప్పేసి మాట మార్చేసి అరే మీరు చూస్తారు కదా అని వ్యూస్ కోసం అనేది మళ్ళీ మాట మార్చి చెప్పడం నాకు రాదు. నాకు తెలిసిన ఇన్ఫో ఖచ్చితంగా మీకు చెప్తాను. అది రాంగా రైటా అనేది మీకే వదిలేస్తున్నాను తప్పితే నేను చెప్పాల్సిన అవసరం లేదు. సో అంతకంటే ముందు ప్లీజ్ వీడియోకి ఒక లైక్ వేసుకోండి. వీడియో కొంచెం పుష్ అవుతుంది అండ్ నాకు కొంచెం హెల్ప్ఫుల్ గా ఉంటుంది. వీడియో ఎండ్ వరకు చూసే ప్రయత్నం చేయండి. హైప్ అనే బటన్ ఉంది, దాని మీద కూడా క్లిక్ చేయండి. ఇంకా వీడియో మధ్యలో ఎక్కడన్నా నచ్చిందంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా టాప్ పొజిషన్ గురించి మాట్లాడుకుందాం. ఓటింగ్ ఆర్డర్ డే 3 అండ్ ఈవినింగ్ ఓటింగ్ వచ్చేసరికి మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ గా మారబోతుంది. అంటే ఏ ఆర్డర్స్ ఏమీ మారట్లేదు, యాజ్ టీజ్ గా ఉన్నారు. ఆడియన్స్ ఒక సిచ్యువేషన్ కి సింక్ అయి ఉన్నట్టుగా ఒక కంటెస్టెంట్స్ కి ఎవరికి వేయాలి, ఎవరు విన్నింగ్ పొజిషన్ లో ఉన్నారు అనే దాని మీద ఎక్కువ ఫోకస్ చేసి వాళ్ళకు మాత్రమే ఓట్లు అనేది స్ప్లిట్ చేస్తున్నారు. సో మిగతా వాళ్ళందరినీ పట్టించుకోవడం మానేసినట్టుగా అనిపించింది. వాళ్ళకి వేసిన పెద్ద యూజ్ ఏం లేదులే, వాళ్ళు ఏం విన్నర్లు అవుతారా అనే మరి ఆ మైండ్ సెట్ కి వచ్చారో ఏమో తెలియదు, కానీ మిగతా వాళ్ళకి ఏమీ లేదు ఓట్ బ్యాంక్ అనేది. సో ఆల్మోస్ట్ టాప్ పొజిషన్ లో ఉన్న ఇద్దరికే ఓట్ బ్యాంక్ అనేది ఆల్మోస్ట్ గా షేర్ అయిపోతుంది. సో మిగతా వాళ్ళ పరిస్థితి అయితే గజిబిజి గందరగోళంగా ఉంది అనమాట. సో టాప్ పొజిషన్ వచ్చేసరికి ఇది నిజం 100%, క్లియర్ కట్ గా 100% గుర్తుపెట్టుకోండి. మీరు చాలా సార్లు బెడ్స్ కొట్టే విషయాలు, చాలా విషయాలు బాగా నమ్ముతారు. ఎందుకంటే పెద్దవాళ్ళు చెప్పారు, వాళ్ళకి అరే అంతమంది సబ్స్క్రైబర్స్, అంతమంది ఫాలోవర్స్, అంతమంది వ్యూవర్షిప్ ఉంది, నువ్వేంట్రా అని అనుకోవచ్చు. బట్ గుర్తుపెట్టుకోండి, కొన్నిసార్లు వ్యూవర్షిప్ కంటే కూడా మనం నిజాయితీగా చెప్పడం అనేది ముఖ్యం. సో అలాగా కళ్యాణ్ టాప్ లో ఉన్నాడు అనేది అబద్ధం, పచ్చి అబద్ధం. గుర్తుపెట్టుకోండి, తనుజానే టాప్ లో ఉంది, తనుజ టాప్ పొజిషన్ లో ఉంది. అది కూడా చాలా పైన డిఫరెన్సెస్ అని చెప్తున్నారు కొంతమంది చెప్పిన వాళ్ళు. అలా ఏం లేదు, క్లియర్ కట్ గానే తనుజాకి అండ్ కళ్యాణ్ కి వీళ్ళిద్దరి మధ్యన డిఫరెన్స్ బాగానే ఉంది. ఏదో మైనర్ డిఫరెన్సెస్ అండ్ ఇద్దరు నెక్ టు నెక్ కొట్టుకుంటున్నారు అని చెప్పేసి చెప్పేవాళ్ళు చాలా మంది ఉన్నారు, అంటే మాట పోకుండా ఉండడానికి. సో అలా కాదు, క్లియర్ కట్ గా తనుజాకి 33% ఓటింగ్ పడుతుంది. చాలా అంటే చాలా క్లియర్ కట్ గా ఓటింగ్ అనేది నడుస్తూ ఉంది అనమాట. సో తర్వాత పొజిషన్ వచ్చేసరికి మాత్రం కళ్యాణ్ ఉన్నాడు. అండ్ కళ్యాణ్ కి 27% అండ్ మార్నింగ్ కి ఇప్పటికి ఇంకా కొంత ఓటింగ్ అనేది తగ్గింది. మీరు గుర్తుపెట్టుకోండి, కళ్యాణ్ కి ఇంకా కొంత తగ్గింది, అంటే 26 to 27 మధ్యలో ఓటింగ్ పడుతుంది, ఫ్లక్చువేట్ అవుతుంది అనమాట. కాన్స్టెంట్ గా మార్నింగ్ చూసుకుంటే 27% ఉండే, ఇప్పుడు చూసుకుంటే మాత్రం 26 to 27% ఓటింగ్ అనేది నడుస్తూ ఉంది. సో చాలా అంటే చాలా డౌన్ ఫాల్ అయిపోతుంది. వేరే వాళ్లకు రివ్యూవర్స్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల అనవసరంగా కళ్యాణ్ ని లైట్ తీసుకుని తనుజాకు ఓట్ బ్యాంక్ అనేది పెంచుతున్నట్టుగా అనిపించింది నాకు. అలాగని చెప్పేసి తనుజాకి ఏమైనా ఓట్ బ్యాంక్ తక్కువ ఉందంటే లేదు, చాలా స్టేబుల్ ఓటింగ్ తనుజాకు ఉంది. చాలా మంది సీరియల్ ఆర్టిస్టు వేరే లాంగ్వేజ్ నుంచి ఓట్లు పడుతున్నాయి ఇలాంటివన్నీ మస్తు చెప్తున్నారు. బట్ అలా ఏమీ కాదు. తెలుగు ఆడియన్స్ ఎప్పుడు తెలుగు ఆడియన్స్ మాత్రమే ఆలోచిస్తారా అంటే కాదు. అక్కడ ఖతర్నాక్ గా వాళ్ళకి ఏమన్నా నచ్చింది అని అంటే ఖచ్చితంగా వాళ్ళు వీళ్ళు అని ఏం ఆలోచించారు. ఈ రివ్యూవర్సే వేరు చేసి మాట్లాడుతూ ఉంటారు తప్పితే మిగతా వాళ్ళందరూ కామన్ గా చూసే ప్రేక్షకులు ఎవరైనా కూడా అంత వేరియేషన్ చూసి మాట్లాడరు. ఎవరో కొంతమంది 100లో ఒకరిద్దరు మాట్లాడుతూ ఉండొచ్చు అలాగా, లాంగ్వేజ్ వాళ్ళు వీళ్ళు అంటే. మరి సినిమాలు ఎందుకు చూస్తున్నారు, అది ఎందుకు ఆలోచించట్లేదు? ఇక్కడ మాత్రం క్వశ్చన్ చేస్తున్న వాళ్ళు వేరే సినిమాలలో ఏ ఒక్కరికన్నా తెలుగు వాళ్ళు వీళ్ళు చేశారు వీళ్ళు చేయలేదు వాళ్ళు ఎందుకు చేస్తున్నారు ఏ ఒక్కరు మాట్లాడరే? సూపర్ డూపర్ బంపర్ అని మాట్లాడిన వీళ్ళే. సో అలా ఉంటది అనమాట. సో అనవసరమైన విషయాల్ని హైప్ చేయాల్సిన అవసరం లేదు అనేది నా పర్సనల్ అభిప్రాయం. సో 27%, 26 to 27% కళ్యాణ్కి పడుతుంది.
అండ్ చాలా స్టేబుల్ ఓటింగ్ పడుతుంది అంటే కాదు, కళ్యాణ్ ఓటింగ్ మీద బీభత్సమైన ప్రభావం చూపిస్తుంది. అది మీరు అనుకున్న దానికంటే ఎక్కువగా కళ్యాణ్నే ముంచేస్తుంది. అది ఆలోచించట్లేదు. రివ్యూయర్స్ మా ఓడికి డబ్బా కొట్టేస్తున్నారు, మా ఓడిని తోపని తురుమని చెప్పేసి లేపుతున్నారు అని చెప్పేసి కళ్యాణ్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సంకలు గుద్దేసుకుంటున్నారు. అది రాంగ్ స్టేట్మెంట్, గుర్తుపెట్టుకోండి. మీరు అనవసరంగా తర్వాత సిచ్యువేషన్ మారబోతుంది. అది మారే టైంకి మీరు అనవసరంగా బాధపడాల్సి వస్తుంది. 26 to 27% కళ్యాణ్ కొడితే తర్వాత పొజిషన్ ఇమాన్యుయల్ ఉన్నాడు. ఇమాన్యుయల్ కు ఒక పర్సెంటేజ్ పెరిగి 11% కు ఓటింగ్ అనేది పెరిగింది అనమాట. బట్ నాకు వచ్చిన ఇన్ఫో ప్రకారంగా ఇమాన్యుయల్ కి ఇంతకంటే బెటర్మెంట్ ఓటింగ్ పడుతుంది అని అంట. బట్ ఇన్ఫర్మేషన్ అయితే లేదు, జస్ట్ హింట్ లాగిచ్చారు. బట్ ఇన్ఫర్మేషన్ వస్తే ఖచ్చితంగా చెప్తాను నేను. సో బెటర్మెంట్ ఓటింగ్ పడుతుంది, 12%, 11% ఉంది కదా. సో ఇంతకంటే బెటర్మెంట్ ఓటింగ్ పడుతుంది అనేది మనకు తెలిసిన ఇన్ఫో. బట్ అది ఎంతవరకు నిజమా లేదా, లేదు అంటే మరో శ్రీహాన్ లాగా మారబోతున్నాడా ఇమాన్యుయల్ అనేది కూడా డౌట్ఫుల్ గా ఉంది అనమాట. సో చూడాలి ఏం జరగబోతుంది. 11% తోటి మనోడు థర్డ్ పొజిషన్ లో ఉంటే, ఫోర్త్ పొజిషన్ వచ్చేసరికి భరణి ఉన్నాడు. భరణికి 7% ఓటింగ్ ఉంది. బట్ చాలా మంది భరణి, దివ్య బాటమ్ లో ఉన్నారు అని చెప్తున్నారు. బట్ ఇది కూడా చాలా రాంగ్ స్టేట్మెంటే, గుర్తు పెట్టుకోవాల్సిన విషయం. భరణి 4th పొజిషన్ లో ఉన్నాడు. అండ్ చాలా మంది రివ్యూయర్స్, చాలా మంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్, చాలా మంది చెప్పేవాళ్ళు కూడా బాటమ్ లో ఉన్నాడు, బాటమ్ 2లో భరణి ఉన్నాడు, బాటమ్ లో దివ్య ఉంది అని చెప్పేసి చాలా స్ప్రెడ్ చేస్తున్నారు ఆ న్యూస్ అయితే. అది ఏ విధంగా వర్కౌట్ చేస్తారో ఏంటో తెలీదు. ఇక్కడ చాలా లాజికల్ పాయింట్స్ ఉంటాయి అబ్బా. ఇవన్నీ ఏంటంటే మీకు మీ మైండ్ నే పొల్యూట్ చేసేలాగా థింక్ చేసేసి చెప్పేస్తున్నారు. సో అది కొంచెం ఆలోచించుకోండి. మనము చిన్న పెద్ద అనే తేడా చూడకుండా ఫ్లూయెంట్ గా ఇది నిజాయితీగా అనిపించింది అని అంటే సపోర్ట్ చేయండి, నాకు లేదు అని అంటే సపోర్ట్ చేయకండి, దానికి ఏ ఇబ్బంది లేదు. ఇప్పుడు నేనేంది ఏదో అయిపోవాలి ఏదో చేయాలని కానీ ఫ్యాషన్ తో చేస్తున్నాను. నేను నాకు నచ్చింది, నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, నేను మీకు 100% ఇవ్వాలనుకుని ట్రై చేస్తున్నాను. వాళ్ళ లెక్క ఇద్దరు అటు మాట మార్చాల్సిన అవసరం లేదు. సో బర్నీ గారు 4th పొజిషన్. 5th పొజిషన్ వచ్చేసరికి సంజన ఉంది. సంజనాకి 6% ఓటింగ్ పడుతుంది. సో మళ్ళీ ఒక 1% తగ్గుతుంది. 7 లో ఉన్న అట్లీస్ట్ కాన్స్టెంట్ గా ఉంటుంది సంజన అనుకున్నాను. 6% లో పడ్డది. ఆ 6% కూడా కొట్టుమిట్ట ఆడుతూ ఉంది అనమాట, పైకి కిందికి పైకి కిందికి లాగా. సో సంజన కూడా వెరీ డేంజరస్ పొజిషన్ లో ఉంది. సో గుర్తు పెట్టుకోవాల్సిన విషయం. కానీ సుమన్ శెట్టి విషయంలో కూడా చాలా మంది టాప్ 3 లో ఉన్నాడు, టాప్ 4 లో ఉన్నాడు అని సుమన్ శెట్టి విషయంలో జరుగుతుంది. ఇది కూడా రూమరే, గుర్తు పెట్టుకోండి. ఇది కూడా అనవసరమైన విషయాన్ని హైప్ చేస్తూ ఉన్నట్టుగా ఉన్నారు అనమాట. సంజనాకి 6% తోటి 5th పొజిషన్ లో ఉంటే, తర్వాత పొజిషన్ వచ్చేసరికి డెమోన్ పవన్ ఉన్నాడు, అండ్ సుమన్ శెట్టి ఉన్నాడు, దివ్య ఉన్నాడు. వీళ్ళందరికీ డెమోన్ పవన్ కి మార్నింగ్ కి ఇప్పటికీ ఒక 1%, 6% ఉన్న ఓటింగ్ ఒక 1% తగ్గి మళ్ళీ ఫ్లో ఎనికి వచ్చేసింది అనమాట. సో సిచ్యువేషన్ అంతా కంప్లీట్ గా మారిపోతుంది, గజ్జిబిజ్జి గందరగోళం అయిపోతుంది. సో అది కొంచెం అంటే కొంచెం ఆలోచించాల్సిన విషయం. సో డెమోన్ పవన్ కి కూడా ఓట్ బ్యాంక్ అనేది కంప్లీట్ గా డౌన్ ఫాల్ లోనే ఉంటుంది. సో 5% అండ్ మైనర్ స్లైడ్ డిఫరెన్సెస్, చాలా అంటే చాలా మైనర్ డిఫరెన్సెస్ ఉంది. అండ్ సంజనాకి డెమోన్ కి 1% డిఫరెన్స్ అన్నాం కదా, అది కూడా ఫ్లక్చువేట్ అవుతుంది, పైకి కిందికి అయిపోతుంది, అప్ అండ్ డౌన్స్ అవుతూ ఉంది అనమాట. అది చాలా డేంజరస్ పొజిషన్ లో ఉంటుంది. ఎప్పుడైనా కాన్స్టెంట్ ఓటింగ్ పడ్డ వాళ్ళు ఎలిమినేట్ అవ్వరు, గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైతే అప్ అండ్ డౌన్స్ అవుతూ ఉంటుందో వాళ్ళ ఓటింగ్ ప్రభావం అనేది చాలా దారుణంగా ఉంటుంది. రాత్రికి రాత్రే మారిపోయే పరిస్థితులు కూడా ఉంటాయి అనమాట. సో డెమోన్ అండ్ 5%. సుమన్ శెట్టి విషయంలో కూడా చాలా అంటే చాలా దారుణమైన ఓటింగ్ పడుతుంది. 5% బాటమ్ 2 లో ఉన్నాడు. అండ్ లాస్ట్ పొజిషన్ వచ్చేసరికి దివ్య ఉంది. సో దివ్య కూడా ఓట్ బ్యాంక్ అనేది చాలా అంటే చాలా దారుణంగా పడుతుంది. కంప్లీట్ గా ఒక దానికి స్టిక్ అయిపోయి ఉన్నారు అనమాట. ఇంకా అంతకు మించి ఓట్ బ్యాంక్ అనేది పెంచుకోలేకపోతున్నారు. సో ఓవరాల్ గా సంజన, డెమోన్ అండ్ సుమన్ శెట్టి, దివ్య, వీళ్ళు నలుగురు వెరీ డేంజరస్ పొజిషన్ లో ఉన్నారు. అండ్ ఈసారి సుమన్ శెట్టికి వెళ్ళిపోయే ఛాన్సెస్ హైలీగా కనిపిస్తుంది. అండ్ సుమన్ శెట్టి అండ్ మన సంజన గారు అండ్ దివ్య, ఈ ముగ్గురులో ఒకరు ఎలిమినేట్ అవ్వబోతున్నారు. ఒక్కరు కాదు, ఇద్దరిని డబల్ ధమాకా చేయబోతున్నారు అన్నట్టు మనకి ఇన్ఫో. చూడాలి. మీకు నచ్చిన కంటెస్టెంట్ కోట్లు వేసుకోండి. అరే ఏముందులే మా వాళ్ళకు అని అనుకోని లైట్ తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా మీకు నచ్చిన కంటెస్టెంట్ బయటకు వచ్చి తర్వాత బాధపడాల్సి వస్తుంది, మా అలాంటి వాళ్ళని తిట్టడం జరుగుతుంది. సో అలాంటివన్నీ కంట్రోల్ చేసుకొని మీకు నచ్చిన కంటెస్టెంట్ ఓట్ వేసుకోండి. మీరు ఎవరికి ఓట్ వేస్తున్నాం అనేది కూడా కింద కామెంట్ చేయండి. సో ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చినా కూడా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోదు. అండ్ గుడ్ లక్.